ఇక సాంకేతిక కారణాలతో ప్రజాధనానికి గండి కొట్టడం సరికాదు, రైల్వే టెండర్ల తిరస్కరణపై హైకోర్టు చెప్పినటువంటి మాట ఇది. స్థానికత నిబంధనను 2028 నుంచి అమలు చేయండి, తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ఇక్కడ లోకల్గా పోయినసారి ఒక 50 మంది ఈ నీట్ ఎగ్జామ్ రాసి 50 మంది కోర్టుకు పోయి లోకల్ అయ్యారు. అప్పుడు లోకల్ చేసిందిగా కోర్టు, ఇప్పుడు కూడా లోకల్ చేస్తే 450 మంది పోయారు. ఏది వేరే రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు. ఇక్కడ లోకల్ వాళ్ళకు అవకాశం లేకుండా పోతా ఉంది. ఇదో తారీఖు ఇప్పుడు 2028 నుంచి అమలు చేయాలన్నట. పోయినసారేమో వచ్చేసారి నుంచి అమలు చేయమన్నారు. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి, కేంద్ర ఎన్నికల సంఘానికి భరోసా తరఫున వినతి, హాజరైన కేటీఆర్. ఇక సుంకాల బాంబు పేలుస్తా, 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతా, ఆ దేశం మంచి వ్యాపార భాగస్వామి కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. దీనికి మోడీ గారు సమాధానం చెప్పాలి. నా దోస్తు మేరే ఫ్రెండ్ అంటూ వాడికి పోయి భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందని ధ్వజమెత్తారు. భారత్ అత్యధిక సుంకాల దేశం, ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలు విధిస్తుంది, అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తుంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం, అందుకే 25% సుంకాలను విధించాం, కానీ 24 గంటల్లో దీన్ని భారీగా పెంచనున్నాం. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా వారు యుద్ధ ఇంజన్కు ఇంధనాన్ని అందిస్తున్నారు, దీంతో నేను సంతోషంగా లేను అని మంగళవారం సిఎన్బిసి స్క్వాక్ బాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అండ అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్కు రష్యా గట్టిగా మద్దతు పలికింది. తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ఎంచుకునే హక్కు సార్వభౌమ దేశాలకు ఉంటుందని స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు భవనం క్లెమిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో స్పందించారట. అయితే రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అనేది ఈయన బాధ, మాకు ఎక్కడ హక్కుంటే అక్కడ కొనుక్కుంటాం అనేది భారత్ బాధ. అయితే ఈ ట్రంప్ మోడీని చూపెట్టి తిప్పుకున్నాడు, మోడీని ట్రంప్ వాడుకున్నాడు, ట్రంప్ను మోడీ వాడుకున్నాడు. ఇద్దరు కలిసి అక్కడ ఆయన అమెరికాని ఫూల్ చేసిండు, ఇప్పుడు ఈయన ఇండియాను ఫూల్ చేసి, మీరు ఇద్దరు దోస్తులేనా, మరి ఏంది పంచాయతీ? సిబిఐ వివేక హత్య కేసు గుడ్డట, వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తయిందట. ఇక మరి ఆ గుడ్లకి ఏందో కోడి బదిగినట్టు బదిగింది సిబిఐ దాని మీద. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.